ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఫైల్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారా? పీడిఎఫ్ ఫైల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? పీడిఎఫ్ని వర్డ్లోకి, పీడిఎఫ్ని ఎక్సెల్లోకి, పీడిఎఫ్ని పీపీటీలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? పీడిఎఫ్ సైజ్ని రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటి కోసం అయితే సిస్ట్విక్ పీడిఎఫ్ ఎడిటర్ అయితే ఉంది. సో వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, సిస్ట్విక్ పీడిఎఫ్ ఎడిటర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, సిస్ట్విక్ పీడిఎఫ్ ఎడిటర్లో మీకు పీడిఎఫ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ నుంచి వర్డ్లోకి, ఎక్సెల్లోకి, పీపీటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు పీడిఎఫ్ని మెర్జ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 3 or 4 పీడిఎఫ్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కలిపి ఒకే పీడిఎఫ్ లాగా మెర్జ్ చేసుకోవచ్చు. ఏమైనా నోట్స్ ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. దాంతోపాటు కంప్రెస్ చేసుకోవచ్చు. అంటే కొన్ని వెబ్సైట్లు అనుకోండి, మీరు ఏమైనా జాబ్స్కి అప్లై చేశారనుకోండి, మీ దగ్గర ఒక 3 MB గల పీడిఎఫ్ సైజ్ అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవచ్చు. 1 MBకి, 1.5 MB లాంటి కేబీలోకి ఇట్లా సైజ్ తగ్గించుకోవచ్చు. దాంతోపాటు పీడిఎఫ్ సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు. మీ పీడిఎఫ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తా చూడండి. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యాక్చువల్ గా పీడిఎఫ్ సైజ్ చూసుకుంటే 1:1 అయితే ఉంటుంది. మీకు విడ్త్ అయితే ఫిట్ అయిపోతుంది చూడండి. ఈ పీడిఎఫ్ ని రీడ్ చేసేటప్పుడు మీ ఈ ఫీచర్స్ అని యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ చూడండి. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోగా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ టెక్స్ట్ అయితే కావాలి. టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. సో నేను కేబీఆర్ గౌతమ్ అని చెప్పి నేను టైప్ చేస్తాను. ఈ విధంగా టెక్స్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ ఫాంట్స్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ ఇట్లా కలర్ కూడా మీరు ఫాంట్ సైజ్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా మీకు కావాలంటే పీడిఎఫ్ లో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకుంటే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అయితే ఉంచండి. ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ టెక్స్ట్కి సంబంధించి కొన్ని బాక్స్లు అయితే ఉంటాయి. ఈ బాక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇక్కడ బాక్స్లో మీకు నచ్చిన మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. ఇది పీపీటీ చేసే వాళ్ళకైతే ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ పీడిఎఫ్ సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక సిగ్నేచర్ పెట్టా చూడండి. ఈ సిగ్నేచర్ మాకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు క్రాప్ చేసుకోవచ్చు. అంటే ఒక పేజ్ని క్రాప్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా మాకు నచ్చిన క్రాప్ చేసుకోవచ్చు. ఒకవేళ పీడిఎఫ్ మీరు వాటర్ మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఉంటుంది చూడండి. ఈ వాటర్ మార్క్ క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ అయితే వాటర్ మార్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాటర్ మార్క్ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పేజెస్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కామెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉందండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏమైనా ఉందనుకోండి, టెక్స్ట్ మీరు హైలైట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా కన్వర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. పీడిఎఫ్ ని వర్డ్ లోకి, ఎక్సెల్ లోకి, పీపీటీలోకి ఇమేజ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఇమేజ్ అయితే నేను వర్డ్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోని ఈ విధంగా మీకు వర్డ్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది అండి. పీడిఎఫ్ అయితే కావాలంటే ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్సెల్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ చూడండి. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీరు చదువుకోవడానికి అయితే మీకు సైజ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజ్ అని చెప్పి ఆప్షన్ చూడండి. పేజ్ అనే ఆప్షన్ లో మీకు నచ్చిన పేజ్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా పేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పేజ్ రొటేట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ సెక్యూర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ పీడిఎఫ్ అయితే లాక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు కావాలంటే ఒక సైన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే పీడిఎఫ్ లాక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఇంకా టూల్స్ అని చెప్పి ఆప్షన్ చూడండి. నెక్స్ట్ టూల్స్ లో కూడా మీరు పీడిఎఫ్ మెర్జ్ చేసుకోవచ్చు. అంటే ఇంకో 2-3 పీడిఎఫ్స్ ఉంటాయి చూడండి, వాటిని మెర్జ్ చేసుకోవచ్చు. కంప్రెస్ ఉంటుంది చూడండి. అంటే మీరు పీడిఎఫ్ సైజ్ అయితే మీకు హై కావాలా, మీడియం కావాలా, లోనా, కష్టం అని చెప్పేసి కంప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని రిపేర్ చేసుకోవచ్చు. అంటే మీకు టెక్స్ట్ సరిగ్గా క్లియర్ కనిపించకుండా కూడా, అంటే ఇమేజెస్ కొద్ది క్వాలిటీ పెంచుకోవడానికి ఇట్లాంటివన్నీ ఇక్కడ పీడిఎఫ్ రిపేర్ చేసుకోవచ్చు. టోటల్ గా మీకు పీడిఎఫ్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంతా ఓకే అనిపించింది అనుకోండి, పైన ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ సేవ్ అయిపోతుంది. లేదంటే ఈ పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ చూడండి. ఈ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు పేరు యాడ్ చేసి మీరు వీడియో సేవ్ చేసుకోవచ్చు.
డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ మీకు గాని వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ అని సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ అని సింబల్ క్లిక్ చేసి మన ఛానెల్ అప్‌లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్స్ పొందవచ్చు.